వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి ఇద్దరు ఎవరెవరైతే ఉన్నారో గంధి శ్రీనివాసు అట్లాగే అవంతి శ్రీనివాస్ ఇద్దరూ కూడా సీనులే. ఈయన బ్యాంక్ సీన్ అంటారు, ఆయనేమో స్కూల్ సీన్ అంటారు. ఇద్దరు కూడా ప్రస్తుతం రిజైన్ చేశారు. ఒకళ్ళు మాజీ మంత్రి, ఇంకొకళ్ళు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు కూడా రిజైన్ చేశారు. అయితే అది ఈనాడు, ఆంధ్రజ్యోతికి, తెలుగుదేశం అనుకూల మీడియాకి బై బై జగన్ అన్నటువంటి కోణం రాయడానికి పనికొచ్చింది. కానీ సమస్య ఏంటంటే వీళ్ళు ఎక్కడికి పోవాలి? తెలుగుదేశం పార్టీలోకి నో అని చెప్పేసేసి, ఎందుకు అవంతి శ్రీనివాస్ తెలుగుదేశంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున బుద్ధ వెంకన్న రంగంలోకి వచ్చేసి తిట్టింది తిట్టకుండా తిట్టేశాడు. అంటే తెలుగుదేశంలోకి రావద్దని చెప్పడం. అట్లాగే అవంతి శ్రీనివాసం తీసుకోవడానికి వీల్లేదన్నటువంటి జనసేనలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటోడా ఒకప్పుడు చిరంజీవి పేరు చెప్పుకున్నాడు, చిరంజీవిని తిట్టాడు, ఆ తర్వాత వెళ్ళి తెలుగుదేశం అన్నాడు, తర్వాత అక్కడ తిట్టి జగన్ దగ్గరికి వెళ్ళాడు. ఇట్లాంటోడు మళ్ళీ అవకాశవాదం కోసం మన దగ్గరకు వస్తే ఎట్లా రానిస్తారు అన్నటువంటి కోణాన్ని జనసేన వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందులో ఇంకొకటి, ఒకప్పుడు బ్యాంకుల్లో మోసాలంటూ అదే గంధి శ్రీనివాస్ మీద 2014 అప్పుడే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి, 2019 అప్పుడే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన్ని ఎలా రాణిస్తాడు అన్నటువంటి కోణం. తద్వారా వాళ్ళ పట్ల వైసీపీ వాళ్ళు అయితే తిట్టుకుంటున్నారు తప్పించి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ పట్ల పాజిటివ్గా లేరు, జనసేన వాళ్ళు లేరు. అవంతి పట్ల సేమ్ గంధి శ్రీనివాస్ పట్ల అదే పరిస్థితి ఉంది. జనసేన వాళ్ళు వద్దంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు వద్దంటున్నారు. కాకపోతే ఒక అవంతికి కాస్త ఊరట్టిచ్చేది భారతీయ జనతా పార్టీ సంబంధించిన విష్ణుకుమార్ రాజు పిలవడం. కానీ అవంతి, గంధి ఇద్దరు కూడా తెలుగుదేశానికి వెళ్తారా లేదా జనసేనకి వెళ్తారా తేలాల్సి ఉంది.